తెలుగుమిత్రులకు స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్. మార్కెట్ ఈరోజు పార్షియల్గా రికవర్ అయింది. అంటే 300 పాయింట్లు 300 ప్లస్ పాయింట్లు తగ్గి సుమారుగా 150 పాయింట్స్ కూడా లేదు, తక్కువే, 120 అనుకోండి, 125 అనుకోండి, రికవర్ అయింది. సో ఆల్మోస్ట్ 1.5% తగ్గింది నిన్న. ఇట్ వాజ్ అ బిగ్ ఫాల్. ఈరోజు 0.5% రికవర్ అయింది. కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ఆలోచించాలంటే ఇన్వెస్టర్స్ ఆలోచించక్కర్లేదు, అంతగా ట్రేడర్స్ ఆలోచించాలి. బట్ ఇన్వెస్టర్స్ కూడా ఆలోచించుకోవచ్చు, షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు. ఎట్లా అంటే మార్కెట్ చాలా కాలంగా మోర్ దెన్ 1 month పెరుగుతూ వచ్చింది. మార్కెట్ పెరుగుతూ వచ్చి ఎక్కడికి వెళ్ళింది? నిఫ్టీ తీసుకున్నట్లయితే 21,500 రేంజ్కి వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్. ఎక్కడి నుంచి వచ్చింది? 18,900 నుంచి వచ్చింది. 18,900 నుంచి ఏకధాటిగా ఎక్కడికి వెళ్ళింది? 21,500 ఆ ప్రాంతాలకు వెళ్ళింది. కొంచెం వెళ్ళింది, మళ్ళీ నిలబడలేకపోయింది, మళ్ళీ వచ్చింది. ఇక్కడ సపోర్టు అంటే ఇక్కడ ఇంతకుముందు ఒకసారి ఇలా వచ్చే కదా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, సపోర్ట్ తీసుకుని ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఈసారి ఇక్కడ సపోర్ట్ తీసుకోలేక పడిపోయింది గట్టిగా. సో ఎం షేప్ ఫామ్ అయింది. ఇక్కడ వి షేపో, యూ షేపో, డబ్ల్యూ షేపో అయితే ఇట్స్ ఓకే. ఇక్కడ ఎం షేప్ ఫామ్ అయింది. ఎం షేప్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇలా రికవర్ అయింది. అయితే శుక్రవారం రికవరీ రావచ్చు, అయితే నిలుస్తుందని ఏం లేదు. సో దీని ఇండికేషన్ ఏంటంటే మన ర్యాలీ ఏదైతే ఉందో కాన్స్టెంట్ ర్యాలీ 19,000 నుంచి 21,000కి వెళ్ళటం అంటే 21,500 వెళ్ళటం అంటే 2,500 పాయింట్లు ఏకధాటిగా వెళ్ళింది కదా. 2,500 పాయింట్లు ఏకధాటిగా వెళ్ళిన మార్కెట్ కొద్దిగా 300 పాయింట్లు దిగేటప్పుడు కొద్దిగా కొంచెం కంగారు పడిపోయాం. ఎందుకని? అమ్మో పడిపోయిందని. అది యాక్చువల్గా ఈ సైకాలజీ చాలా ఇంపార్టెంటు. మార్కెట్ 300 పాయింట్లు తగ్గిందని కాదు, ఇక్కడి నుంచి తగ్గిపోతుందేమో అని, ఇక ఫాలింగ్ మొదలవుతుందేమో అని. అయితే ఫాలింగ్ అట్లా భయపడాల్సిన పని లేదు, అట్లా ఏం లేదు అని ఇన్వెస్టర్స్ని, అదే స్మాల్ ట్రేడర్స్ని ఊరడించడానికి మళ్ళీ వాళ్ళు రికవర్ అయింది. అండ్ ఎంత రికవర్ అయింది అంటే 1/3 రికవర్ అయింది. పోనీ 40% రికవర్ అయింది. ఈ 35% 45% రిట్రేస్మెంటు, దీన్ని రిట్రేస్మెంట్గానే తీసుకుంటే, హిందీలో ఏదో చెప్తారు కదా, రాత్ బాకీ హై బాత్ బాకీ హై అని. అంటే ఇంకా అసలు ఫాల్ అనేది మొదలవలేదు ఇంకా అని. ఇంత మాత్రానికే ఉలికి పెడితే ఎలాగా? అసలు ఫాల్ ఏం మొదలవలేదు. ఇది జస్ట్ ఊరికే టెస్ట్, ఏదో టెస్ట్ డ్రైవ్ అంటారు కదా, టెస్ట్ డ్రైవ్ లాగా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాము మార్కెట్ని అని చెప్పటం. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడి నుంచి పడిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ స్టార్ట్ ఫాలింగ్. దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఇక్కడ. అయితే కొంచెం లైట్గా కన్సల్టేషన్ మోడ్లోకి, రేంజ్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. కన్సల్టేషన్ మోడు, రేంజ్ మోడ్ అంటే ఎట్లా అంటే 100-150 పాయింట్లు అటు ఇటు వెళ్ళటం, లేదా కొద్దిగా తగ్గటం.
కొద్దిగా తగ్గటం, పైకి కిందకి కన్సాలిడేషన్లోకి వెళ్ళటం కానీ లేదా తగ్గటం కానీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఏంటంటే రేపు చాలా ఇంపార్టెంట్, క్రుషియల్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ సెటిల్మెంటే, నెక్స్ట్ వీక్ సెటిల్మెంట్కి సెటిల్ అవుతుంది ఇష్యూ. ఇది మార్కెట్ ఎటు వెళ్తుంది ఎటు వెళ్ళబోతుంది అనేది తెలిసిపోతుంది. అయితే రేపు మార్కెట్ పెరగటం వల్ల మరింత ఊతం స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ వచ్చి కొంచెం వెళుతుంది పైకి. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 21,600కి అబవ్ వెళితే ఈ ఫర్దర్ ర్యాలీ 21,900, 22,000 ఆ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది. చూసారా, 21,600 డిసైసివ్గా క్రాస్ అయ్యి పైకి వెళ్తే అక్కడ మళ్ళీ కొట్టుపారేస్తారు ఈ బేర్స్ని. కొట్టుపారేసి 21,900, 22,000 వరకు తీసుకెళ్ళిపోతారు. అట్లా జరగకపోతే 21,600 రేంజ్ని దాటి వెళ్ళలేక తటపటాయిస్తే నెక్స్ట్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఫాల్ స్టార్ట్ అయ్యేది గబ రోజు పడిపోదు. వన్ థింగ్ ఏంటంటే ఏమైనా రీజన్ చూస్తారు, ఏదైనా పడటానికి పడిపోవటానికి రీజన్ కనిపిస్తే మాత్రం కొంచెం ఎక్కువగా పడేస్తారు, అంటే ఎక్కువగా అమ్ముతారు. రీజన్స్ స్పెసిఫిక్గా కనపడకపోతే కొద్దిగా అమ్ముకుంటూ పెంచుకుంటూ వెళ్తారు. అంటే ఏదైనా కానీ ఒక 400 పాయింట్లు మ్యాక్సిమం, అప్ సైడ్ ఒక 400 పాయింట్స్ వరకు ఛాన్స్ ఉంది. పోనీ 500 పాయింట్స్ పైకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. అంటే పైకి ఛాన్స్ అంటే రేపని కాదు, ఒక రోజులో ఏం వెళ్ళదు, ఇట్ టేక్స్ టైం. బట్ అట్ ది సేమ్ టైం తగ్గటం మొదలు పెడితే, అంటే కరెక్షన్ అంటూ వస్తే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 700-800 పాయింట్ల దాకా ఉండే అవకాశం ఉంది తగ్గటం మొదలు పెడితే. అయితే అలాంటి వీక్నెస్ అయితే ఇప్పుడు లేదు. నిన్న వచ్చినట్లే సడన్గా ఎప్పుడో వస్తుంది, చెప్పి రాదు కదా. అందువల్ల ఏంటంటే వాట్ ఈజ్ వైజ్ చూడండి. నేను ఇంత ఎనాలిసిస్ ఎందుకు చేశానంటే ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంటు. మీరు కూడా నేను చెప్పింది అబ్జర్వేషన్లో పెట్టండి, అంతేగాని నేను చెప్పాను కాబట్టి మీరేమి చేయొద్దు. డోంట్ ఫాలో ఎనీథింగ్ సింప్లీ బికాజ్ ఐ సే సంథింగ్, అదేం కాదు. మీకు సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ ఈ ఫార్ములా ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంటే, ట్రేడర్స్ అనుకోండి పెరిగితేనే అమ్మటం, తగ్గితే కాదు. తగ్గటం అంటే నిన్న పడినట్టుగా ఏకదాటిగా పడిపోతుంటే ఎలాగో మనకు చూస్తూ ఊరుకోలేమనుకోండి. అలా కాకుండా కొద్దిగా తగ్గుతుంటే ఏం పట్టించుకోనక్కర్లేదు. ఎక్కువగా తగ్గుతుంటే ఎలాగో అందులో జాయిన్ అవ్వాలి. అదర్వైజ్ పెరిగినప్పుడు అమ్మండి, తగ్గితే కాదు. పెరిగినప్పుడు అమ్మటం అంటే అర్థం ఏంటంటే పెరిగింది సస్టైన్ అవుతుందని ఏం లేదు గ్యారంటీ అని. అంతకంటే ఎక్కువ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం. ఇన్వెస్టర్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు చాలామంది షేర్లు అక్టోబరు నవంబర్లో కొనుంటే, అంతకుముందు కొనుంటే బిఫోర్ నవంబరు కొనుక్కున్న షేర్లు ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మంచి లాభాల్లో ఉన్నాయి. కొన్ని మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. మంచి అనేది డిఫైన్ చేయడం కష్టం, 100%, 50%, 30% అలాగా. అయితే రీసెంట్గా ఎవరైనా కొంటే, రీసెంట్గా అంటే ఈ 21,000 క్రాస్ అయిన తర్వాత కొంటే, జాగ్రత్తగా వినండి, 21,000 నిఫ్టీ దాటిన తర్వాత కొన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా అప్రమత్తతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఎక్కువ క్వాంటిటీలు కొంటే ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి పెరగటానికి స్కోపు లిమిటెడ్.
అట్లా అంటున్నారు ఏంటంటే పీక్ వచ్చేస్తున్నాయి కదా, మీకు ఒక పిఎస్యూస్ ఎక్సెప్షన్ పెరుగుతున్నాయి. దీంతోటే వీటితోటే ర్యాలీ ఎండప్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్ఫ్రా అండ్ పిఎస్యూస్. ఈ పిఎస్యూస్ ఈవెన్ టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరకు తీసుకుంటే పెరుగుతున్నది. హిందుస్థాన్ కాపర్ అప్ టుడే ఆల్సో, ఆయిల్ ఇండియా అప్ టుడే ఆల్సో, ఐఆర్సిటిసి అప్ టుడే ఆల్సో. అంటే కొన్ని కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉన్నాయి, అంటే ఇంకా పెరుగుతాయి అన్నమాట కొద్ది రోజులు. కానీ మార్కెట్లు పడటం మొదలు పెడితే అవి కూడా పడతాయి కదా, కానీ మార్కెట్ పడటం ఇప్పుడేం మొదలవలేదు, ఇంకా పైకి వెళ్ళటానికి స్కోప్ ఉంది. అయితే ఎంత ఉందంటే ఒక 300-400 పాయింట్స్ వరకు స్కోప్ ఉంది. అయితే ఆ 300-400 ఏకదాటిగా ఒక్క రోజులోనే 2 రోజుల్లోనే వెళ్ళే అవకాశం లేదు. కొద్దిగా కొంచెం కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళి పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కొద్దిగా పైకి కిందకి రేంజ్ బౌండ్ కావచ్చు, కొద్ది పెరగవచ్చు మళ్ళీ కొద్దిగా తగ్గొచ్చు. అట్లాగా ఇట్ టేక్స్ ఏ డెసిషన్. మొత్తానికి ఇక్కడ నుంచి ఈ స్టేజ్ నుంచి పైకే వెళ్తుంది, కొద్దిగానో పెద్దగానో. ఎందుకంటే మార్కెట్లు పీక్ అవుట్ అవ్వలేదు, బాటమ్ అవుట్ అవ్వటం పీక్ అవుట్ అవ్వటం రెండు ఉంటాయి కదండి. తగ్గుతూ ఎక్కడో బాటమ్ అవుట్ అవుతుంది, అక్కడి నుంచి పెరుగుతుంది. అలాగే పెరుగుతూ మార్కెట్లు పెరుగుతూ ఏం చేస్తాయంటే ఎక్కడో టాప్అప్ అవుతాయి, పీక్అవుట్ అవుతాయి. పీకప్ ఇక్కడ పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఉన్నాం కదా, ఇంకా పీక్ రాలే, ఇంకా పీక్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి మొదలవుద్ది ఫాల్. సో సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ అంటే ఏంటంటే పెరిగినప్పుడల్లా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం. ఆర్ట్ ఆఫ్ బుకింగ్ ప్రాఫిట్స్, దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ బుకింగ్ ప్రాఫిట్స్. పీక్లోకి వచ్చినప్పుడు కొద్దిగా టెస్టింగ్ లాగా అమ్మాలి. వెరీ గుడ్, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా పెరిగింది, ఓ వెరీ గుడ్, ఇంకా పెరుగుతుందా, కొంచెం పెరగనిచ్చి ఇంకొక విడత అమ్మేసి కూర్చోవటం. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షేర్ తీసుకుందాం, మళ్ళీ షేర్ పేరు చెప్పిన కాడి నుంచి ఇబ్బంది, ఆ షేర్ గురించే చెప్పానని అనుకుంటారు. షేర్ వద్దు, షేర్ ఎక్స్ అనేది ఒకటి ఉందండి, ఎక్స్ లిమిటెడ్. మీ దగ్గర అది ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయల షేరు, మీ దగ్గర 100 షేర్లు ఉన్నాయి అంటే 50,000 పెట్టుబడి పెట్టారు, అంతే కదా. 100 షేర్లు ఉన్నప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అంటే పెరిగినప్పుడు 30 షేర్స్ అమ్మారు, వెరీ గుడ్, ప్రాఫిట్ వచ్చింది, వెరీ గుడ్. 30 షేర్స్ అమ్మారు, ప్రాఫిట్ వచ్చింది, 1/3 అమ్మారు, 30 40 పర్వాలేదు. ఇంకా పెరిగింది, ఇంకో 30 షేర్లు అమ్ముతారు, వెరీ గుడ్. 60 షేర్లు అమ్మేశారు, 30 షేర్లు 40 షేర్లు దగ్గర పెట్టుకున్నారు, దట్స్ ఇట్. ఇంకా పెరగలేదు, 30 షేర్స్ అమ్మాము, ఆ తర్వాత ఇంకా పెరగలేదు, అలాగే ఉందంటే పోనీ ఎంతో కొంత 30% తీసేసాం కదా, కొంత తలకట్లాగా ప్రాఫిట్ తీసుకున్నాం కదా, ఓకే. జనరల్గా అవకాశం ఇస్తుంది 2 సార్లు అమ్ముకోవడానికి. కొంచెం అమ్మి చూడండి, కొంచెం పార్షియల్గా స్మాల్ క్వాంటిటీ డోస్ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయండి. ఆ తర్వాత మరొకసారి ఇంకా పెరిగితే తర్వాత వెంటనే మర్నాడో కాదు, ఇంకా చూడటమే, ఇంకా వస్తూ పోతూ మళ్ళీ పెరిగిందనుకోండి, ఇంకొకసారి మళ్ళీ పెరిగినప్పుడు మరో విడత అమ్మటం, కూర్చోవటం. పూర్తిగా అమ్మకూడదు. పూర్తిగా ఎందుకు అమ్మకూడదు అంటే అంత అవసరం ఉంది, తగ్గుతుంది. మార్కెట్లు తగ్గినా కూడా మళ్ళీ రికవర్ అవుతాయి కదా ఎప్పటికప్పుడు. కంపెనీ ఫండమెంటల్స్లో మార్పు వస్తే తప్ప జనరల్గా ఏం కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ అండ్ ఫర్గెటే కదా. అయితే కొంచెం స్లైట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం తప్పులేదు.
అయితే కంపల్సరీగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటమే మంచిది, చేసుకోకపోతే మంచిది కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అసలు వదిలేయచ్చు కూడా. వదిలేస్తే ఏమవుతుంది? ఉంటాయి అవే, తగ్గితే ఏమవుతుంది? మళ్ళీ అవే పెరుగుతాయి. ముఖ్యంగా లాస్ట్ 15 days 20 daysలో డిసెంబర్ నెలలో కొన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే పెరిగిన తర్వాత కొన్నారు, చాలా పెరిగాయి అప్పటికే. డిసెంబర్లో పెరిగాయి కదా. సో నవంబర్లోనూ పెరిగాయి అనుకోండి, డిసెంబర్లో పెరిగాయి. డిసెంబర్లో కొన్నారు అంటే అర్థం ఏంటంటే పీక్ లెవెల్లోనే కొన్నారు, ఆల్మోస్ట్ పీకే. అది తగ్గడం మొదలు పెడితే గట్టిగా తగ్గిందనుకోండి 30, 40, 50% మైనస్లోకి వెళ్ళిపోతాయి. ఇది తగ్గటం మొదలుపెట్టి తగ్గితే. అందుకని ఈ మధ్య కాలంలో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలర్ట్గా ఉండండి. కొంచెం స్మాల్ ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు, తర్వాత చూద్దామని వదిలేయచ్చు. అలా కాకుండా ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్లో నడుస్తున్నవి పైకే ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నాయనుకోండి, మీరేం చేయాలి? ఈ 30-30 ఫార్ములా ఉపయోగించాలి. 30% చేసిన తర్వాత కామ్గా వదిలేయటం, కూర్చోవటం. ఆ 40% అమ్మేది లేదు. మార్కెట్ ఏదైతే అది అవుద్ది. ఆ తర్వాత కూడా పెరిగితే మరీ మంచిది. లాటరీ 40-40% మన దగ్గర ఉండిపోయింది. అవసరమైతే కావాలనుకుంటే అవి కూడా అమ్ముతాం, లేకపోతే వదిలేస్తాం, మన ఇష్టం. అయ్యయ్యో 160 దగ్గర అమ్మేశాను, ఇప్పుడు 195కి వెళ్ళిపోయింది, 35 రూపీస్ లాసు, అనవసరంగా అమ్మేశానని కొంతమంది పట్టుకుని కూర్చుంటారు. ఆ మెంటాలిటీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు. అమ్మిన తర్వాత దాన్ని వదిలేయటమే, మర్చిపోవటమే. నో మ్యాటర్ వాట్. మన దగ్గర కొనుక్కున్నోడికి వాడికి రావాలి కదండి పాపం ప్రాఫిట్, అతనికి వస్తుంది. సో పాజిటివ్గా ఆలోచించడం ఏంటంటే, పోన్లే 160కి అమ్మాను, 195 అయింది, పోన్లే నా దగ్గర కొనుక్కున్న వాడికి ప్రాఫిట్ వస్తున్నది అంటే నా ప్రాఫిట్, నాకు రావాల్సిన ప్రాఫిట్ కొంత సాక్రిఫైస్ చేశాను. సంబడి ఎల్స్ గాట్ ద బెనిఫిట్. నేను త్యాగం చేశాను, దానివల్ల అవతల వ్యక్తికి కొంచెం బెనిఫిట్ వస్తున్నది. అట్లా అనుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అమ్మేసిన తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు. ఇలా అమ్మటం కొనటం ఈ ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. సో పీక్లో ఉన్నాము అని చెప్పడం నా ఉద్దేశం కాదు, పీక్కి చాలా దగ్గరగా ఉన్నామని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పిఎస్యూస్ చూడండి. పిఎస్యూ స్టాక్స్ చెప్పాను కదా, నిన్న కూడా చెప్పినట్టున్నాను. పిఎస్యూ స్టాక్స్ కొద్దిగా ఈ ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడితే కొద్దిగా అమ్ముకుని కొంచెం బయటకు వస్తే ప్రాఫిట్లు కనబడతాయి. తర్వాత చూసుకోవచ్చు. ప్రాఫిటే కదా ఎనీవే. అమ్మో అనవసరంగా అమ్మేసాను, అస్సలు అమ్మకూడదు, నేను అమ్మకుండా ఉంటే బాగుంటుంది అంటే ఆ రకమైనటువంటి ఆలోచన వద్దు. అమ్మేసిన తర్వాత ఏదైతే అదైంది పోనీ అని పట్టించుకోకుండా వదిలేయండి. రైట్. సో అందువలన దిస్ ఈజ్ ఎ మార్కెట్ టు వాచ్ కేర్ఫుల్లీ. ఎందుకంటే ఘాటు పడనంత వరకు, దెబ్బ తిన్నంత వరకు ఏం కాదు, దెబ్బతిన్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతిన్నటువంటి ఏంటంటే 300 పాయింట్లు పైగా, అంటే మోర్ దాన్ 1% ఒక్క రోజులో పడింది అంటే ఏమనుకుని ఏం ఆలోచించుకుని పడింది? దేర్ మస్ట్ బి సమ్ రీజన్. ఎందుకంటే గుడ్ న్యూస్లు అన్నీ చాలా వరకు డిస్కౌంట్ అయిపోయినాయి. ఇంకా కొత్తగా వచ్చే గుడ్ న్యూస్ల కోసం చూడాలి. వస్తాయో రావో, బహుశా వీళ్ళ మార్కెట్ ఆపరేటర్స్ దృష్టిలో, బిగ్ ప్లేయర్స్ దృష్టిలో అయిపోయిందేమో, ఇంకా ఉందలో అయిపోయింది, కావాల్సిందంతా అయిపోయిందని అనిపించిందేమో. ఎందుకని మంచిదని వెయిట్ చూడటమే. సో పడేటప్పుడు మార్కెట్ ముందు టెస్ట్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. పడే మార్కెట్ పడాల్సిన అంటే పీక్కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ మోడ్లోకి వచ్చే ముందు ఒకసారి టెస్ట్ చేస్తుంది. ఒక్కోసారి 2 సార్లు టెస్ట్ చేస్తుంది, 2-3 సార్లు ఒకసారి టెస్ట్ చేస్తుంది. ఆ టెస్ట్కి, ఆ ఫస్ట్ టైము టెస్ట్కి ఎవరు చెల్లించరు, మళ్ళీ రికవరీ వచ్చేస్తుంది. మరి ఈరోజు వచ్చేసింది కదా రికవరీ, ఏం ఇబ్బంది ఏమి లేదు, రికవరీ వచ్చింది. అపోజిషన్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, సెల్లింగు వచ్చింది.
ఈరోజు అయితే సెల్లింగ్ వచ్చింది, బయింగ్ వచ్చింది. ఈరోజు మార్కెట్ అయితే చాలా వింతగా ఉంది. ఆప్షన్స్, ముఖ్యంగా ఆప్షన్ బయరు గట్టిగా దెబ్బతిన్నాడు చివరి వరకు ఉంటే. ఎందుకంటే ఆప్షన్స్ ఈరోజు డిస్కౌంట్లో క్లోజ్ అయినాయి. ఆప్షన్ సెల్లర్స్ గట్టిగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ప్రీమియంలు పెంచేశారు, తర్వాత ఈరోజేమో ప్రీమియంలు పడేశారు. అది కూడా దేవర్ నాట్ కవరింగ్. ఈ ఆప్షన్ బయర్స్ తప్పక ఎట్లా అంటే తీసుకో ఎంతకోకంతకు అన్నట్టుగా డిస్కౌంట్కి అమ్మేయాల్సి వచ్చింది, డిస్కౌంట్ కవర్ చేయవలసి వచ్చింది. సో ఆప్షన్ బయింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవటం. ఈరోజు అది జరిగింది. తర్వాత వాలటైలిటీ ఉండి కూడా ఇంటర్సీ వాలటైలిటీ ఉండి కూడా వాలటైలిటీ స్మాల్ రేంజ్కి పరిమితం అయిపోయింది. చాలాసేపు మార్కెట్లో స్మాల్ రేంజ్కి ఎప్పుడైతే పరిమితం అయిపోతుందో ఈ ఆప్షన్స్ కరిగిపోతాయి. అందులో సెటిల్మెంట్ రోజు మొత్తం పూర్తిగా ఒలిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు కదా. ఆఖరికి ఇది ఉంచుకున్నావు అంటే ఆ శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు శరీరాన్ని కూడా వదిలేస్తాడు. బట్టలు అవే ఆభరణాలు, ఆస్తులు, బట్టలు అవే కాదు, ఆభరణాలు ఇవే కాదు, శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తాడు. సెటిల్మెంట్ రోజున ఏంటి జరుగుతుంది, అదే జరుగుతుంది. సెటిల్మెంట్ రోజున అంతా అయిపోవాలి, మొత్తం కరిగిపోవాలి. సో ఇట్లా కరిగించే కార్యక్రమం ఈరోజు గట్టిగా దెబ్బేశారు ఆప్షన్ బయర్స్. ముఖ్యంగా చివరి వరకు ట్రేడ్ చేసిన వాళ్ళు డిస్కౌంట్లో తిరిగి అమ్ముకోవాల్సి వచ్చింది. వెరీ టెరిఫిక్ లాస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆప్షన్ బయర్స్కు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందువల్ల అట్లా ఏంటంటే మార్కెట్ తగ్గేటప్పుడు కొసమెరుపు మార్కెట్ వచ్చి 2 సార్లు టెస్ట్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత పొజిషన్ ఓకే అనిపించినప్పుడు యుఫోరియా, పర్వాలేదు ఇంకా తగ్గదు మార్కెట్ బాగానే ఉంటుంది అని అనిపించి అక్కడి నుంచి సెల్లింగ్ మొదలు పెడతారు. కాబట్టి అలా సెల్లింగ్ మొదలుపెట్టే కార్యక్రమం రాబోతున్నది, అతి త్వరలో రాబోతున్నది. కాబట్టి సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ ఫార్ములా ఫాలో అయితే కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనసుకు రిలీఫ్ కూడా ఉంటుంది. అలా టోటల్గా అన్నీ అట్టి పెట్టుకొని కూర్చోవడం కంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. చలో కనీసం ఇంత అమ్మే నీ రేటుకి ఓకే, కొంచెం లిక్విడిటీ పెరుగుతుంది, క్యాష్ వస్తుంది కదా చేతిలోకి, జోబులోకి. తర్వాత సాటిస్ఫాక్షన్ ఆఫ్ బుకింగ్ ప్రాఫిట్, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాననే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి, సైకలాజికల్గాను ఫైనాన్షియల్గా కూడాను ఉపయోగకరమైనటువంటి వస్తువు. కాబట్టి ఇక్కడి నుంచి పెరిగినప్పుడల్లా కొద్దిగా, తగ్గినప్పుడు ఊరుకోవటం. అయితే బాగా తగ్గుతుంటే మనం ఏం చేయలేం, బాగా తగ్గుతుంటే జాగ్రత్త పడాలి. కొద్దిగా మాదిరిగా తగ్గుతుంటే 100-150 పాయింట్లు తగ్గితే పట్టించుకోకర్లా. మరి నిన్నట్లాగా ఎక్కువ తగ్గుతున్నట్లయితే అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్త పడటం మంచిది. అలాంటి పరిస్థితి ఇమీడియట్గా మళ్ళీ రాదు. కొంత కన్సాలిడేషన్ ఉంటుంది, కన్సాలిడేషన్లో పెద్దగా తగ్గదు, బట్ రేంజ్ బౌండ్లో ఉంటుంది. కొంచెం పైకి కిందకి వెళ్తుంది. అట్లాంటప్పుడు పైకి వెళ్ళినప్పుడు కొంచెం అమ్ముకుంటే చూస్తా కూర్చోవచ్చు, కిందకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కొనక్కర్లేదు. ట్రేడర్స్ అయితే పర్వాలేదు, పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా అమ్మి కిందకు వచ్చినప్పుడు కొని అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, మార్కెట్ ఇలా ఉందనుకోండి, పైకి వెళ్ళినప్పుడు అమ్మొచ్చు, కిందకు వచ్చినప్పుడు కొనవచ్చు. ఓకే, అలా కాకుండా ఇన్వెస్టర్ అయితే, ఇది ట్రేడర్స్కి ఓకే. ఇన్వెస్టర్ అయితే ఏదో పైకి వెళ్ళినప్పుడు ఒక అమ్మిన తర్వాత మళ్ళీ తిరిగేప్పుడు కొండవు, అవసరం లేదు. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది ట్రేడర్ కొంటాడు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ అమ్మటానికి. ఎగ్జాక్ట్గా ఇక్కడ అమ్ముతాడని కాదు, ఎక్కడో అమ్ముతాడు. ఓకే, అదే ఇన్వెస్టర్ అయితే ఇక్కడ అమ్మిన తర్వాత సమ్వేర్ హియర్, ఇక్కడ కొనే పని లేదు, మళ్ళీ ఇక్కడ ఒక చోట అమ్ముతాడు, ఇక్కడ కొనే పని లేదు, మళ్ళీ ఇక్కడ ఒక చోట అమ్ముతాడు అవసరం అయితే, లేకపోతే 2 సార్లు చాలు.
ఆ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు లిక్విడిటీ ఉంటుంది, లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది, చేతికి డబ్బులు వస్తాయి కొద్దిగా. ఆ తర్వాత కొంచెం గట్టిగా తగ్గిన ఏమీ రిగ్రెట్ ఉండదు. అయ్యో అలా అన్నీ ఉండిపోయినాయి, అసలు ఏం అమ్మలేదు, మార్కెట్ ఏంటి తగ్గిపోతున్నది, అబ్బో అప్పుడు అమ్మేస్తే ఇంత లాభం. రోజు చూసుకుంటాం కదా, అప్పుడైతే 2,50,000 ప్రాఫిట్ చూపిస్తున్నది, ఇప్పుడేమో 1,80,000కి వచ్చేసింది, 40,000, అమ్మో 40,000, ఈ రకమైన ఆలోచనలు వస్తాయి. అట్లాంటి ఆలోచనలకి తావు ఇవ్వకుండా ఉండటం కోసం స్మాల్ క్వాంటిటీస్ అమ్ముకోవాలి, అంతే తప్ప అదర్వైజ్ నథింగ్ టు వరీ. ఇది సంగతి. సో మార్కెట్ విశేషం ఏంటంటే మార్కెట్ నియర్ పీక్ లెవెల్కి వచ్చి ఉన్నది, మరికొంత పెరిగే అవకాశం ఉంది, మరికొంత పెరిగిన తర్వాత పడిపోవటం అని అన్నగాని ప్రాఫిట్ బుకింగ్ వల్ల తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది కాబట్టి తగ్గటానికి ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా, ప్రివెంటివ్ మెజర్ లాగా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే శ్రేయస్కరం. ఇది నేను చెప్పాల్సిన విషయం. చాలా గంభీరమైనటువంటి విషయం చెప్పాను, మీకు అర్థమైతే వెరీ గుడ్. తర్వాత ఏంటంటే ఈరోజు వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో లైవ్ క్లాసెస్ జూమ్ మీటింగ్ ఉంది 9 గంటలకి, రాత్రి 9 గంటలకి. సో నోటిఫికేషను సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే మామూలుగా మెసేజ్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కడ చూడాలో నేను ఇంతకుముందే చెప్పాను. ఈ యాప్లోకి వెళ్ళాలి, యాప్లోకి వెళ్ళిన తర్వాత మై కోర్సెస్లోకి వెళ్ళాలి. మై కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చార్ట్ అనేది ఉంటుంది ఏరియా, అక్కడ క్లిక్ చేసి చూడాలి. అది ఎప్పుడు 8 ఆ ప్రాంతాల్లో 9 గంటలకి, సుమారుగా 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈలోగా లింక్ ఉంటుంది, అందులో ఆ లింకు తీసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ చార్ట్లో మీకు లింకు రాకపోతే, ఇందులోకి ప్రవేశం కావడానికి ఇబ్బంది అయితే, లేకపోతే వాట్సాప్ మెసేజ్, నేను వాట్సాప్ మెసేజ్ కొంత గ్రూప్ లాగా చేసి వాట్సాప్ ఫామ్ చేశాను. ఈ వాట్సాప్ మెసేజ్ మీకు రాకపోతే, లేకపోతే ఇందులో ప్రవేశించడం ఇబ్బంది అయితే 8:30 ఆ ప్రాంతాల్లో 8121648156కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వీలవుతుందేమో చూద్దాం మేము మీకు అవకాశం కల్పించడానికి. అదర్వైజ్ నథింగ్ టు వరీ. ఇది చక్కగా ఇదంతా రికార్డ్ అవుతుంది, ఈ వీడియోలు రికార్డ్ అవుతాయి. ఈ రికార్డెడ్ వీడియోస్ యాప్లో ఇవ్వటం జరుగుతుంది. యాప్లో యాక్సెస్ ఎలాగో ఇస్తారు, సంవత్సరం కాలం పాటు ఉంటుంది యాక్సెస్. అది విషయం, నథింగ్ టు వరీ. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.